హలో, వెల్కమ్ టు వివాస్ కిచెన్. ఈరోజు యమ్మీ చికెన్ కర్రీ చేసుకుందామండి. మొదట ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అది శుభ్రంగా కడిగి దాన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు వేసి చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే ముక్క చాలా సాఫ్ట్గా వస్తుందండి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఉంచితే కూర బాగుంటుంది. నెక్స్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి కరివేపాకు వేసి చిటపడిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత దాంట్లో 2 టమాటాస్ కట్ చేసి టమాటాస్ అంతా మెత్తగా అయిపోయే వరకు ఉంచితే గ్రేవీ చాలా చక్కగా వస్తుంది. తర్వాత దాంట్లో కొంచెం క్రష్ చేసుకున్న కొత్తిమీర వేసి స్మెల్ చికెన్కి పట్టుకొని బాగుంటుంది. అది వేసిన తర్వాత చికెన్ కూడా వేసి అది బాగా కలుపుకొని చికెన్ కూడా వేసి దాన్ని బాగా మంచిగా చికెన్కి కొత్తిమీర స్మెల్ పట్టేటట్టు దాన్ని చికెన్ కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా ముక్కకి బాగా పట్టేటట్టు బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఎవరికైనా ఫ్రెష్ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కూర కారం ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. మా వివాస్ కిచెన్లో ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు చికెన్కి సరిపడా కారమే వేసాం. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని కలిపి ఒక 10-15 మినిట్స్ మెత్తగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత దాంట్లో 2 పచ్చిమిర్చి వేసి గ్రేవీకి తగిన వాటర్ కూడా వేసి దాన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మంచి స్పైసీ చికెన్ కర్రీ రెడీ. ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.